ఉంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కొంత వర్గీకరణ విషయంలో కొంత జాప్యం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ త్వరగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటున్నారు కాబట్టి మేము స్వాగతిస్తాం. అందులో రెండో సమస్య లేదు. కర్ణాటకలో కూడా ఈ అంశం ప్రధాన ఎజెండాగా ఉన్నది. కర్ణాటకలో గతంలో ఎస్ఆర్ బొమ్మాయి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు వర్గీకరణ అమలు జరగడానికి అవకాశం ఉన్నది. మొన్న ఈ సిద్ధరామయ్య గవర్నమెంట్ కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళు ఇప్పుడు అమలు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు, ఇప్పుడు అమలు చేయాలి. కేంద్రానికి ఎందుకు పంపినరు? వాళ్ళ చేతులు అధికారం లేదనుకొని కేంద్రానికి పంపారు. ఇప్పుడు అధికారం రాష్ట్రాలకే ఉన్నదనే విషయం చెప్పినప్పుడు వాళ్ళు అమలు చేయాలి. అట్లనే తమిళనాడులో వర్గీకరణ కూడా అమలు చేస్తున్నారు. దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ ప్రధాన ఎజెండాగా ఇప్పుడు ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ డిమాండ్ ఉన్నది, ఆడ కమిటీ పడ్డది. అదే సమయంలో పంజాబ్లో ఈ వర్గీకరణ పోరాటం జరిగింది, వర్గీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళకు వెంటనే వర్తిస్తున్నది, అది అమలు జరుగుతుంది. హర్యానాలో కూడా ఈ డిమాండ్ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో కూడా ఈ డిమాండ్ ఉన్నది. ఒక మాట చెప్పాలంటే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు బ్రదర్ మా కృష్ణన్న, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు ప్రతి రాష్ట్రంలో ఒక 30, 40, 50 కులాలు ఉంటే 1-2 కులాలు మాత్రమే లబ్ధి పొందినట్టుగా చరిత్ర రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వర్గీకరణ అమలు చేసుకోవడం ద్వారా ఇప్పుడు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరిగే ఒక ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. అంటే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉన్నదో, విధానం ఏదైతే ఉన్నదో ఇప్పుడు 2వ అడుగు వేయబోతుందని అర్థం. ఇప్పటి వరకు మీరు చూడండి, దాదాపు 1200 కులాలు ఉన్నాయని అనుకుంటే మొత్తం భారతదేశంలో నాకు తెలిసి 12 నుంచి 15 కులాలు మాత్రమే వాళ్ళ జనాభా కంటే మించి పొందినట్టుగా చరిత్ర రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 59 షెడ్యూల్ కులాలు ఉంటే వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందిన కులంగా ఏం కులం వస్తుంది? ఒక మాలే వస్తూ ఉంటుంది. అయితే మిగతా కులాలకు న్యాయమైన వాట దక్కలేదు అన్నట్టు కదా. ఇట్లా ప్రతి రాష్ట్రంలో 40, 50 కులాలు, 60, 70 కులాలు ఉన్న కాడ 1-2 కులాలు మాత్రం లబ్ధి పొందినట్టుగా తమిళనాడులో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, పంజాబ్లో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది, అది అంతటా ఉన్నది. ఇప్పుడు ఏమవుతుంది? దళితుల్లో ఉండబడే ప్రతి కులానికి జనాభా పరంగా అవకాశాలు రావాలని తీర్పు చెప్పింది కనుక ఇప్పుడు అన్ని కులాలకు మేలు జరిగే ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. అంటే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల విధానం ఏదైతే ఉన్నదో 2వ అడుగు వేయబోతుంది, అది వర్గీకరణ ద్వారా అనే విషయం మేము చెప్తున్నాం. రైట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ ఉద్యమం తొలినాళ్లలోనే మద్దతు ఇచ్చి వర్గీకరణకి అనుకూలంగా చట్టం చేసిన చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా అన్నారు తెలుగు రాష్ట్రంలో. అలాగే రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు చేస్తాం, ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా దాన్ని అప్లై చేస్తామని చెప్పి ఆయన అన్నారు. ఇక్కడ ఇది బాగానే జరిగింది. కానీ ఈ రీసెంట్గా ఎలక్షన్ల ముందు తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ గారు మిమ్మల్ని ఆలింగనం చేసుకొని మీ ఉద్యమ ప్రస్థానము ఎంతకాలం చేశారు ఇవన్నీ మీరు చెబితే విని ఆయన కూడా చలించినట్టే కనపడింది, మిమ్మల్ని ఓదార్చిన తీరు ఇవన్నీ చూసి. నేను అనుకుంటా డెఫినెట్గా కాస్త కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వర్గీకరణ పట్ల సానుకూలంగా వాళ్ళ అఫిడవిట్లు అవి ఉండబట్టే జడ్జిమెంట్ కూడా కాస్త వర్గీకరణకు అనుకూలంగా వచ్చిందని నేను అనుకుంటున్నాం. ఈ అందువల్ల వర్గీకరణకి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కూడా అనుకూలమని అనుకోవచ్చునా? ఒకవేళ అనుకూలమైతే ఈ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లలో ఇతర వాటిలో కూడా అప్లై చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మన కృష్ణభయ్య గతంలో 2004లో సుప్రీంకోర్టు ముందు వర్గీకరణ మీద చర్చ జరిగినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదనే విషయం స్పష్టం. కరెక్ట్. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ రాలేకుండా పోయింది. కానీ